అబుదాబి వేదికగా ఐఫా 2024 అవార్డుల కార్యక్రమం ఘనంగా జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వేడుకల్లో తెలుగు సినీ పరిశ్రమ నుంచే కాదు, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్ నుంచి సినీ తారాలతో పాటు స్టార్ టెక్నీషియన్స్ కూడా జాయిన్ అయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటు చేసుకుంది. అదేమంటే పొన్నియిన్ సెల్వన్ సినిమాకి గాను ఐశ్వర్యరాయ్ తమిళంలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కైవసం చేసుకుంది. ఈ అవార్డును నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. ఈ క్రమంలో అవార్డు అందుకునేందుకు స్టేజి మీదకు వచ్చిన ఐశ్వర్యరాయ్ అవార్డు అందుకునే ముందు నందమూరి బాలకృష్ణ కాళ్లకు నమస్కారం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో టాలీవుడ్ బడా హీరోలు చిరు, బాలయ్య, వెంకీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ముగ్గురు బడా హీరోలు ఒకే ఫ్రేములో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ లను ఒకేసారి స్టేజ్ పైకి పిలవటంతో కార్యక్రమంలో సందడి నెలకొంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డు దక్కించుకోక బాలకృష్ణకు గోల్డెన్ లెగసీ అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ నటుడిగా దసరా సినిమాకు గాను హీరో నానికి అవార్డు దక్కింది.